హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మనం ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డిస్కషన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ అబ్సెషన్. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ప్యాషన్కి అబ్సెషన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? అలాగే ప్యాషన్కి అబ్సెషన్కి మీతోటి ఉన్న రిలేషన్షిప్, అలాగే సొసైటీతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఈ రెండిటి యొక్క రోల్ మీ గోల్ అచీవ్ చేయడంలో ఎంతవరకు ఉంటుంది, ఎంత డీప్గా ఉంటున్నాయి అనే విషయాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, యాక్చువల్లీ ప్యాషన్ అంటే ఇట్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్. అంటే నాట్ ఈవెన్ అచీవింగ్ యువర్ గోల్, ఇట్స్ లైక్ వెన్ యూ ట్రూలీ నో ద కాలింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అది ఏదైనా అవ్వచ్చు, మీ డ్రీమ్స్ చాలా ఉంటాయి కదా లైఫ్లో. సో ఆ డ్రీమ్ని రియలైజ్ అవ్వడానికి ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దట్ ఈస్ ప్యాషన్. సో దట్స్ వాట్ డ్రైవ్స్ అస్ ఇన్ టు దట్ ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ ద డ్రీమ్ కదా. ఐడియానే ఉంటుంది. సో ఈ ప్యాషన్ ఏదైతే ఉందో, ప్యాషనేట్ పీపుల్ని సొసైటీ ఆల్వేస్ అడ్మైర్స్, ఎప్పుడు అడ్మైర్ చేస్తూ ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ప్యాషన్ని సొసైటీ కూడా చాలా ఇష్టపడుతుంది. అరే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్యాషనేట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. బట్ వెయిట్, అసలు నెక్స్ట్ లెవెల్, డీపర్ లెవెల్ ఆర్ ద ఇంటెన్స్ ఫార్మ్ ఆఫ్ ప్యాషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అబ్సెషన్ అని చెప్పేసి వెయిట్, ఇక్కడే మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సమాజం దాన్ని అబ్సెషన్ అని చెప్తుందా, లేదంటే ఇట్స్ రియల్లీ అని అబ్సెషనా? ఎందుకంటే అబ్సెషన్ని చాలామంది నెగిటివ్గా కూడా వాడుతూ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ ఎరాలో అబ్సెషన్ ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మనం చరిత్ర చూసుకున్నట్లయితే కనుక గ్రేటెస్ట్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు, తర్వాత స్టీవ్ జాబ్స్, ఐన్స్టీన్, వీళ్ళందరూ కూడా ఈ అబ్సెషన్ అనే పాత్లో ట్రావెల్ చేసి మాత్రమే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ని రుచి చూడగలిగారు వాళ్ళ జీవితంలో. కాదంటారా? నిజమే కదా. సో ఎప్పుడైతే మనము మన లైఫ్లో ప్యాషన్ నుంచి అబ్సెషన్కి ఎవాల్వ్ అయ్యామో, రిమెంబర్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, ఎవాల్వ్ అవ్వడం, చేంజ్ అవ్వడం కాదు. ఎప్పుడైతే ఎవాల్వ్ అయ్యామో మనం ఏం రియలైజ్ అవుతామంటే, సో మన టైం, మన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని హయ్యెస్ట్ ఫామ్లో, డీపెస్ట్ ఫామ్లో మన డ్రీమ్ని అచీవ్ చేయడానికి మాత్రమే పెట్టవలసి ఉంటుంది అని రియలైజ్ అవుతాం. ఎప్పుడైతే మనం అలా రియలైజ్ అవుతామో మనం సమాజానికి టైం ఇవ్వలేకపోతాం కదా. సోషలైజేషన్ అవ్వలేము, ఎక్కడ కూడా పార్టీస్ ఏమీ ఉండవు. సో మన అనుకున్న వాళ్ళకి కూడా ఒక్కోసారి సమయాన్ని ఇవ్వలేకపోతాం. ఎప్పుడు మన ప్యాషన్ని, మన గోల్ని, మన డ్రీమ్ని అచీవ్ చేసే ఆ పాత్రని ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ టైంలో ఎప్పుడైతే ఇలాంటి స్టేజ్కి వచ్చామో మన అబ్సెషన్లోకి, సమాజం మనల్ని హర్షించదు. ఎందుకంటే వరల్డ్ ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ని కోరుకుంటుంది. నువ్వు నీ పర్సనల్ టైం తీసుకో, నాతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయని అడుగుతుంది ప్రపంచం. సో మనం అబ్సెషన్లో ఉన్నప్పుడు ప్రపంచానికి టైం ఇవ్వలేము కాబట్టి చాలా సహజంగా దానికి ఒక అబ్సెషన్ అని పేరు పెడుతుంది. బట్ నేనేమంటానంటే ఇట్స్ నాట్ అబ్సెషన్, బట్ ఇట్స్ యువర్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ అచీవింగ్ యువర్ గోల్. ఆఫ్టర్ ఆల్, వరల్డ్ ఆర్ ద పీపుల్ ఆర్ ద సొసైటీ కెనాట్ ఫీల్ ఆర్ అండర్స్టాండ్ వాట్ యూ ఫీల్ కదా. మనం ఏమైతే ఫీల్ అవుతున్నామో సమాజం ఎప్పటికీ మనల్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి మన చుట్టూ ఉండే ప్రజలు కూడా మాకు టైం ఇవ్వు, ఎందుకు నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయట్లేదు, ఏదో మిస్ అవుతున్నావు అని చెప్తూనే ఉంటారు. బట్ ఎస్, వెయిట్ మై ఫ్రెండ్స్, ఇక్కడే మీకు క్లారిటీ ఉండాలి, మీ గోల్ మీద మీకు క్లారిటీ ఉండాలి. అండ్ ఎస్, ఆ క్లారిటీ తీసుకొచ్చేది ఏదన్నా ఉంది అంటే కనుక అది అబ్సెషన్ ఎవరికి నచ్చదు బయట. ఒక రీజన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బయట టైం ఎవరికి ఇవ్వలేకపోవడం. రెండోది ఏంటంటే ఈ అబ్సెషన్ అనే దారి ఎప్పుడూ కూడా మనకి అట్రాక్టివ్గా ఉండదు కదా. అట్రాక్టివ్గా ఉండదంటే అర్థం ఆ దారి ఎప్పుడు కూడా చాలా క్వైట్గా, కామ్గా ఉంటుంది. దెర్ ఆర్ నో సౌండ్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ ద పాత్ ఆఫ్ అబ్సెషన్. చాలా కామ్గా వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్పాట్ లైట్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ అది ఫ్యాన్సీగా అస్సలు ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద. ఎందుకంటే నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ ప్రపంచానికి ఏమైనా కొంచెమైనా తెలుసా? ఎంత జ్ఞానవంతులైనా ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు తెలిసింది ఆ విషయం అంటే, ఆయన ఎప్పుడైతే షికాగోలోకి వెళ్ళి వరల్డ్ రిలీజియస్ మీటింగ్లో ఫస్ట్ టైం చెప్పారో,
అసలు ఫస్ట్ సెంటెన్స్ తోటేనండి మొత్తం ప్రపంచం అంతా కూడా లేచి చప్పట్లు కొట్టింది, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు కదా. అలాగే అదే నేను చెప్తాను కదా, ఆయన మరి అబ్సెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరితోటన్నా మాట్లాడారా? ఆ దారిలో ఏమైనా స్పాట్ లైట్స్ ఉన్నాయా? స్వామి వివేకానంద గారి గొప్పతనం గురించి ఇండియా తెలుసుకోగలిగిందా? లేదు కదా. సో ఇలాంటిది ఆ టైంలో కూడా ఆయన బహుశా ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఆయన ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేకపోయారు, ఆయన తల్లికి సమయం ఇవ్వలేకపోయారు ఆయన. సో ఆయన కొంతకాలం అయితే ఒక భిక్షాటన చేసే సాధువులా కూడా ఆయన జీవితాన్ని గడిపారు. ఎందుకు అంటే ఆ హయ్యెస్ట్ ఫామ్ ఆయన ఏదైతే రియలైజ్ అయ్యారో తన లైఫ్లో గోల్ నేను రీచ్ అవ్వాలి అని, ఆ డ్రీమ్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి అబ్సెషన్ అనే ఫేజ్లోకి వెళ్ళిపోయారు ఆయన. ప్యాషన్ నుంచి, ప్యాషన్ అనేది ఇనీషియల్ ఎనర్జీ, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పాత్ అనమాట. అది ఒక ఎనర్జీని మనకి క్రియేట్ చేస్తుంది టు రియలైజ్ అవర్ డ్రీమ్. బట్ అబ్సెషన్ అనేది మాత్రమే మనల్ని ముందుకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే లోకము మన ప్రాసెస్ని, మనం డ్రీమ్ అచీవ్ చేసే ప్రాసెస్కి ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టదండి. మనం పైకి వెళ్ళిన తర్వాత మాత్రమే చప్పట్లు కొడుతుంది కదా. ఆ పైకి వెళ్ళవలసిన బాధ్యత ఎక్కడా కూడా ఆగకుండా ఎవరిది అంటే ఎవరైతే డ్రీమర్స్ ఉంటారో వాళ్ళదే. బికాస్ ఆఫ్టర్ ఆల్ డ్రీమ్స్ ఆర్ నాట్ మెంట్ టు బీ ఓన్లీ ఇన్ ద జర్నల్స్, బట్ yes, they are meant to be manifested, they are meant to be achieved. Note this line, dreams are meant to be achieved. అలా అచీవ్ చేయాలి అంటే కనుక మీరు అబ్సెషన్ అనే ఆ పాత్లో ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉండాలి. లోకం మీ ఫీలింగ్స్ తెలియవు కాబట్టి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది, బయటికి రా, నాతో చిల్లవు కొంతసేపు, బయట సమాజానికి కొంత సమయం ఇవ్వు, లేదంటే కనుక నీకు ఆ తర్వాత ఎవరు రారు హెల్ప్ చేయడానికి అని అంటారు. ప్లీజ్ డోంట్ బాదర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సక్సెస్ అయిన తర్వాత బాదర్ చేయని వాళ్ళంటే ఎవరు ఉండరు. అది నేను చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయమే కదా. సో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ప్యాషన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు యూ యాజ్ వెల్ యాజ్ ద సొసైటీ ఆల్సో. బట్ నెక్స్ట్ ఫామ్, ఇంటెన్స్ ఫామ్ ఆఫ్ ప్యాషన్ ఉంది చూసారా, అబ్సెషన్. అబ్సెషన్ మాత్రం ఇట్ ఈస్ టోటలీ ఓన్లీ యోర్స్, మనది మాత్రమే. అంటే నేను మాత్రమే నా అబ్సెషన్ ఫీల్ అవ్వగలను. అదే నా ప్యాషన్ వచ్చేసరికి నాతో పాటు నా ఫ్రెండ్స్, నా చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఫీల్ అవ్వగలరు అనమాట. సో ప్యాషన్ అందరికీ వస్తుంది వాళ్ళ లైఫ్లో, కానీ అబ్సెషన్ కింద దాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత అంటే మనదే. ఎలా మార్చుకోగలమంటారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవింగ్ ఇన్ అవర్ డ్రీమ్స్, బిలీవింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ అవర్ డ్రీమ్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్ టు. మనం ఎప్పుడైనా హెజిటేట్ చేసాము అంటే కనుక ఇంక అక్కడే అయిపోయింది, ఆగిపోద్ది అనమాట. సో ప్లీజ్ బిలీవ్ యువర్ డ్రీమ్స్, ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్స్, ప్లీజ్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్. అప్పుడు మాత్రమే మనం బయట జరిగే విషయాల్ని అంతగా పట్టించుకోము. మరి మన లైఫ్లో ప్యాషన్ నుంచి అబ్సెషన్కి ఎలా వెళ్ళాలంటారు? సింపుల్, మన మీద మనం నమ్మకం పెట్టుకోవడంతో, మన డ్రీమ్స్ మీద మనకి నమ్మకం ఉండడంతో, అసలు ఎక్కడా కూడా నమ్మకాన్ని కోల్పోకుండా మనం ఎప్పుడైతే ముందుకు వెళుతూ ప్రతిరోజు అదే చేస్తూ ఉంటే, ఎందుకంటే అబ్సెషన్ ఇట్ విల్ డిమాండ్ గ్రేట్ సాక్రిఫైసెస్ ఇన్ యువర్ లైఫ్. అబ్సెషన్ అనేది మోటివేషన్ తగ్గిపోయినా సరే మనల్ని ముందుకు నడిపించేది ఏదైనా ఉందంటే అది అబ్సెషన్ మాత్రమే. అబ్సెషన్ ఈజ్ నథింగ్ బట్ లెటింగ్ యూ మూవ్ ఆన్ ద రఫ్ ప్యాచీ పాత్. ఎందుకంటే మన డ్రీమ్స్ అచీవ్ అయ్యే పాత్ ఎప్పుడూ కూడా చాలా నునుపుగా ఉండదు, చాలా రఫ్గానే ఉంటుంది. అలాంటి రఫ్ పాత్లో మనం ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళేలా చేసేది ఏదైనా ఉంటే అబ్సెషన్. అండ్ ఆ అబ్సెషన్కి మూలం ఏదైనా ఉందంటే అది కేవలం నమ్మకం మాత్రమే. సో దయచేసి బయట ఎవ్వరు ఏమన్నా సరే పట్టించుకోకండి. మరి అలాని కొంతమంది సక్సెస్ అయిన తర్వాత కూడా బాధపడుతూ ఉంటారు, అరే నేను ఆ టైంలో వేరే వాళ్ళకి టైం ఇవ్వలేకపోయానా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి వాళ్ళకి అని బాధపడుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడు కూడానండి మనము మన ఇన్నర్ వాయిస్, మన అంతరాత్మ చెప్పే మాటని మనం వినగలిగినట్లయితే, వినేలాగా మనల్ని మనం మలుచుకోగలిగినట్లయితే, మన అంతరాత్మ నిజంగా మన గోల్, మన డ్రీమ్ని అచీవ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నెగిటివ్గా మనకు ఆన్సర్ చేయదు. ఒకవేళ మీ డ్రీమ్ని అచీవ్ చేసే ఆ దారిలో మీ అంతరాత్మ ఎప్పుడైనా మీకు నెగిటివ్గా ఏదన్నా హెచ్చరించేలా మాట్లాడుతున్నా, మీకు అన్సాటిస్ఫైడ్గా, అన్కంఫర్ట్గా ఉన్న ఆ దారి, డిస్పైట్ ఆఫ్ దట్ బీయింగ్ యువర్ డ్రీమ్, అలాంటివి ఏమన్నా మీకు లోపల నుంచి ఇన్నర్ వాయిస్ మీకు వినిపించినప్పుడు, అప్పుడు ఒక్కసారి మనం ఆలోచించవచ్చు, నేను అచీవ్ చేస్తున్న నా డ్రీమ్ వల్ల నేను హ్యాపీగా ఉంటానా, నా ఫ్యామిలీ, నా బిలౌడ్ మెంబర్స్ని నేను హ్యాపీగా ఉంచగలనా లేదా అని మీకు అర్థమైపోతుందండి. మీకే ఎవ్వరికి చెప్పవసరం లేదు. ఇంకా ఎవరైనా చెప్తేనే డైల్యూట్ అవుతుంది
అది ఆ విషయం. సో అలా మన అంతరాత్మ, మన ఇన్నర్ వాయిస్ని మనం విన్నట్లయితే ఇన్నర్ వాయిస్ చెప్పేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన డ్రీమ్ని అచీవ్ చేసే ప్రతి స్టెప్ కూడా మనకి జీవితంలో ఎనలేని తృప్తినిస్తుంది. సక్సెస్ కాదు, సక్సెస్ అనేది లాస్ట్ స్టెప్, అందరికీ తెలిసింది. ఆ ప్రాసెస్ని అంతా కూడా మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలుగుతామో అది నిజమైన సక్సెస్, నిజమైన అబ్సెషన్, నిజమైన హయ్యెస్ట్ కమిట్మెంట్, అండ్ ఫర్ విచ్ వీ విల్ బీ థ్యాంకింగ్ అవర్ సెల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో వచ్చినటువంటి ఆ సక్సెస్ని, ఆ డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత మనం నిలబెట్టుకోగలం ఖచ్చితంగా. సో ఇది మీ అందరికీ కూడా ఈరోజు నాకు చెప్పాలని అనిపించింది. సో ఎవరైతే ఇంకా ప్యాషన్ స్టేజ్లో ఉన్నారో దయచేసి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, దాన్ని అబ్సెషన్ కింద కన్వర్ట్ చేసుకోండి. గివ్ యోర్ సెల్స్ యువర్ హయ్యెస్ట్ ఎనర్జీ టు దట్ అబ్సెషన్. మీ డ్రీమ్స్ని మీరు అచీవ్ చేసుకోండి, మీ లైఫ్ని మీరు ఫుల్ఫిల్గా జీవించండి. ఓకే, సో ప్లీజ్ డోంట్ పే ఎనీ హీట్ టు ద అవుట్సైడర్స్ బికాస్ దే కాంట్ ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్. దే కాంట్ సీ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ in yourselves. Okay, so with this I wish you all the best to achieve your dreams in your life. For more these kind of videos, please do subscribe to Vishnu IAS Academy. Thank you. Bye.